30% కమిషన్ కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. సో, మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 30% కమిషన్ కోసమే పనిచేస్తుందని, పేదల భూములను కబ్జా చేసేందుకు 22ఏను తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భూములను 22ఏలో చేర్చడంతో వేల కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయని, వారిని పరామర్శించి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజల విలువైన భూములను చాకచక్యంగా కొట్టేందుకు 22ఏ జాబితాలో చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల ఎకరాల భూములను నిషేధ జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి. ప్రజల ఆస్తులను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోం. భూబాధితుల నిషేధ జాబితా కనిపించకుండా చేశారు. ప్రజలు తిరుగుబాటు చేయకముందే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోపు 22ఏ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనకపోతే సమావేశాలు అయితే ప్రారంభిస్తామన్నారు. సో, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ 22ఏ నిషేధ జాబితాలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారన్నమాట. సో, ఈ విధంగా భూములకు సంబంధించి నిషేధ జాబితాలో చేర్చిన భూములకు సంబంధించి వెంటనే తీయకపోతే వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులైతే తీవ్ర నిరాశకు గురవుతారని చెప్పేసి అన్నారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని